ఒకవేళ ఇప్పుడు కూటమి గెలిస్తే జగన్కు తక్కువ ఎంపీలు తక్కువ ఓట్లు అధికారమే లేకుండా పోతే ఆయనని ఇమ్మీడియట్గా పాత కేసుల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో వేయడం అనేటువంటిది ఆ కసి అనేటువంటి చంద్రబాబు నాయుడులో ఉన్నది. సో చంద్రబాబు నాయుడే కనుక పైచేయి ఆయననే అధికారంలోకి వస్తే జగన్ ఆర్థిక మూలాలను సంపూర్ణంగా ధ్వంసం చేయడం అనేటువంటిది అనివార్యంగా అవుతుంది. మొదటిది, జగన్కి పైనుంచి వేలాడుతున్నటువంటి ఆ కత్తి, పైనుంచి వేలాడుతున్నటువంటి కేసులకు సంబంధించిన ఈడీ అయ్యుండొచ్చు, మిగతా అయ్యుండొచ్చు, సిబిఐ అయ్యుండొచ్చు, ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. రెండు, కాబట్టి ఇది జగన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే రెండు వర్గాలు ఇది మాకు ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నప్పుడు చంపడానికైనా సావడానికైనా సిద్ధపడి ఇప్పుడు బాంబులు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఉద్విగ్నత అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అది ముఖ్యంగా చాలా ఏ ఆధిపత్య కులాలు పెద్దగా లేని శ్రీకాకుళంలో గొడవలు అయితే లేవు, విజయనగరంలో అయితే లేవు. ఎందుకంటే అక్కడ రెడ్లు ఆధిపత్యం కాదు, కమ్మల ఆధిపత్యం కాదు. మంచి పరిస్థితి. అవును, ఓకే. ఉత్తరాంధ్రలో ఎక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కడ మీకు అటువంటి గొడవలు అవుతలేవు. ఈవెన్ రాయలసీమలో కూడా అయితే లేవు. ఎందుకంటే అక్కడ ఏకపక్షమే. ఇంకో పక్షం ఎప్పుడైనా ఘర్షణ ఎప్పుడవుతుంది, రెండు పక్షాలు ఉన్న కాడ అవుతుంది. రెండు పార్శ్వాలు ఉన్న కాడనే రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతుంది. మీరు కమ్మ రెడ్డి ఆధిపత్యం ఉన్న చోట, అది ఒంగోలు ఉండొచ్చు, అది బాపట్ల ఉండొచ్చు, అది నెల్లూరు, కొంత అప్పర్ నెల్లూరు ఉండొచ్చు, కొంత గుంటూరు ఉండొచ్చు, కొంత కృష్ణ ఉండొచ్చు. నిన్న మా తిరుపతిలో జరిగింది ఒకటి. తిరుపతిలో జరిగింది అనేది చాలా స్ట్రాటజిక్గానే కావాలనే ఆ ఎమ్మెల్యేని ఇచ్చేయాలనే జరిగినటువంటి సంఘటన. తిరుపతిలో మీరు అనుకుంటున్నారు తిరుపతి రాయలసీమ అనడానికి లేదు. తిరుపతిలో కమ్మారెడ్డి పోటాపోటీగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్ కనీసం 5-6 ఉన్నాయి. ఇప్పుడు నగరిలో కమ్మలు ఆధిపత్యంలోనే ఉన్నారు చాలా రోజులు. ఈవెన్ తిరుపతిలో, ఈవెన్ చంద్రగిరిలో కమ్మ వర్సెస్ రెడ్డి అని నడుస్తుంది అక్కడ. తిరుపతి ఒకటి కాపు ప్రిడామినెన్స్ ఉంటుంది. ఈసారి కూడా కాపు రెడ్డి కాంబినేషన్లో నడిచింది. కాబట్టి తిరుపతిని మీరు పూర్తిగా కడపలాగా చూడడానికి, అనంతపురంలాగా చూడడానికి వీళ్ళు. కాబట్టి ఇవి జరుగుతున్న వాటిల్లో కూడా మీకు ఎక్కువ పల్నాడులో జరుగుతున్నాయి. పల్నాడులో ఎందుకు జరుగుతున్నాయంటే రెడ్డి ఆధిపత్యం అక్కడ పల్నాడులో ఉంది. అదేవిధంగా కమ్మ ఆధిపత్యం కూడా ఉంది. సో ఈ ఇద్దరి మధ్యలో ఈ ఘర్షణ అనేటువంటిది మీకు అక్కడ జరుగుతుంది. సో ఈ ఘర్షణకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఇద్దరు నాయకులకు, రెండు పార్టీలకు ఇది చాలా ప్రాణప్రదమైనటువంటి ఎన్నిక. నెక్స్ట్ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండకపోవచ్చు, ఒకళ్ళు ఓడిపోతే, లేదా చంద్రబాబు నాయుడు అంతే పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, జగన్ ఓడిపోతే జగన్ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు, లేకపోతే ఆయన అంతే యాక్టివ్ ఉండకపోవచ్చు ఆయన గెలవకపోతే. సో ఇదంతా మేనేజ్ చేసుకోవడానికి ఇది అవసరము. మూడవది, కొత్త శక్తులు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఎవరా బహుశా కొత్త శక్తి? షర్మిల ఎదగొచ్చు. అంటే ఎప్పుడైనా సరే బుచ్చన, రాజకీయాలలో నువ్వు ఎంత పాపులర్ అయినా నీకు అక్కడ స్పేస్ లేకుండా నువ్వేం చేయలేవు. ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్వింగ్లో ఉన్నప్పుడు ఎవడో ఒక అజ్ఞాని ఇచ్చినటువంటి సలహాతోటి చిరంజీవి లాంటి ఒక పార్టీ పెట్టినాడు. ఎప్పుడైనా ఒక బలమైనటువంటి ఇది జరుగుతున్నది, ఒకవైపు తెలంగాణ మూమెంట్ జరుగుతున్నది, ఒకవైపు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి చాలా పవర్ఫుల్గా వస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు. ఎవరైనా నీకు చెప్పింది ఇప్పుడు పార్టీ పెట్టమని? సో రాంగ్. అంటే నీకేమంటారు, ఆ స్పేస్ లేనప్పుడు, అటువంటి ఒక వాతావరణం లేనప్పుడు, అవసరం లేనప్పుడు పార్టీలు నిలబడవు. ఇవాళ షర్మిల అక్కడికి పోయినప్పటికీ ఆమె కనుక నెక్స్ట్ 5 years అక్కడే ఉండి, ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఆయన పార్టీని మిగలనివాడు. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ జగన్ వస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ను మిగలనీయడు. జగన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎక్కువ చేస్తాడు. ఇంకా సెంట్రల్లో బీజేపీ వస్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ భయం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు హింస ఉంటుంది. ఈ హింస పక్కన పెడితే షర్మిల కనుక రేపు నెక్స్ట్ 5 years ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి జగను కోర్టులు వీటి చుట్టూ తిరిగితే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా షర్మిల ఎమర్జ్ చేయడానికి అవకాశం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినాడు, చంద్రబాబునే నమిలేసినాడు ఆయన,
అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అనేటువంటిది డెఫినెట్ ఆయన కనుక నిలబడి కొట్లాడాలని అనుకుంటే, ఎస్ ఓకే అనుకుంటే ఆయన ఇది రాజకీయాలు ప్యాకప్ చేసి ఆయన షూటింగ్ పోతే ఎవడేం చేయలేడు. ఆ, ఆ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అన్రిలయబుల్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఆయన నమ్మలేం. ఇప్పుడు రేపు నాకు వేరే షూటింగ్ ఉందని మధ్యలోంచి కూడా వెళ్ళిపోయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. ఒకవేళ కనుక జగన్ కనుక వస్తే బాధ్యత ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా అయ్యుండొచ్చు, లేకపోతే మిగతా రీత్యా అయ్యుండొచ్చు, ఆయన కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటైతే పవన్ ఎమర్జ్ అవుతాడు. ఏ రకంగా అయినా సరే షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ని ఎట్లా వాడుకుంటారనే దాన్ని బట్టి